బుధవారం జరిగిన రామగుండం నగరపాలక సంస్థ మొదటి కౌన్సిల్ సమావేశంలో సిపిఐ ఫ్లోర్ లీడర్ 41వ డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య ప్రజా సమస్యలపై కౌన్సిల్లో తన గళాన్ని వినిపించారు. 41వ డివిజన్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉపయోగపడే ఒక్క రూపాయి అంత్యక్రియలను పునః ప్రారంభించాలని, దాంట్లో డబ్బులు కూడా చేర్చాలని సూచించారు. వైకుంఠ రథాలు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని అన్నారు. కుక్కల బెడదను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కోరారు. దానికి సంబంధించిన విషయాన్ని మీరు ఒకసారి చూడాలి. ఈ రోజు మనం 100 కోట్ల రూపాయల ఫండ్స్ వచ్చినాయి, పనులు జరుగుతున్నాయని చెప్తున్నాం, కానీ కార్మికులకు ఇంకా ఈ రోజు వరకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో దాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని, ట్రాన్స్ఫర్ బడ్జెట్ ఫండ్స్ కార్మికులకు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అది అభివృద్ధి పనులకు వాడుకోవడం జరిగింది. అభివృద్ధికి వచ్చిన 100 కోట్లు ఉన్నప్పుడు కార్మికుల డబ్బులు వాడుకోకపోకుండా అనే ఒక చిన్న ఆలోచన. ఆ తర్వాత గత మున్సిపల్కి సంబంధించిన వాహనాల కుంభకోణాన్ని మనం చూసినాం. ఈ పాలక వర్గంగా ఉన్నటువంటి వాహనాలకు సంబంధించి ఒక అంచనాల కమిటీ వేసి ఏ వాహనానికి ఎంత ఖర్చు పడుతుంది, ఏ వాహనానికి ఎటువంటి రిపేర్స్ ఉన్నాయని అంచనాల కమిటీ వేసి ప్రతి వాహనాన్ని మున్సిపల్ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా గౌరవ మేయర్ గారు ప్రతి వెహికల్ను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నా మొట్టమొదటి రిప్రజెంటేషన్ మేయర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే అంత్యోదయానికి సంబంధించి ఆ పథకాన్ని రూపాయి పథకాన్ని ప్రారంభించాలి. మన సోదరులకే ఉపయోగం కాబట్టి అది ఖచ్చితంగా ప్రారంభించాలి. దాంతో పాటు వీలైతే అందులో డబ్బుకు సంబంధించింది కూడా యాడ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ తర్వాత ఒక 6 నుంచి 7 ఎలక్ట్రికల్ వర్కర్స్ ఈఎస్ఎల్ కాంట్రాక్ట్ సంబంధించిన వాళ్ళకి 4 నెలలుగా జీతాలు ఇవ్వలేదు. తో పాటు ఈ సంవత్సరం వాళ్ళని కంటిన్యూ కూడా చేస్తలేదేమో అని మన బడ్జెట్ అంశాలు చూసిన తర్వాత